హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి సక్సెస్ఫుల్గా 7 రోజుల రన్ అనేది కంప్లీట్ చేసుకుంది భయ్య. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంది అనమాట. ఇక ఫస్ట్ వీక్ ముగిసేసరికి 95% బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకుంది భయ్య. మరి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిన ఏరియాల గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇక ఏరియా వైజ్గా వచ్చిన కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాంలో భయ్య 3వ వర్కింగ్ డేలో కూడా 4 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య. ఇది మాత్రం టాప్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక ఆ విధంగా భయ్య ఎప్పటి వరకు నైజాంలో 67 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి ఇక్కడ 65 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. అంటే 2 కోట్ల ప్రాఫిట్లోకి నైజాంలో ఎంటర్ అయిపోయింది భయ్య. నైజాం అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కలిపి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భయ్య 7వ రోజు 3 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఆ విధంగా ఫస్ట్ వీక్ ముగిసేసరికి 58 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య. ఇక్కడ మరి 75 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అంటే భయ్య ఇంకా ఒక 18 కోట్ల వరకు షేర్ అనేది వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట ఏపీలో. ఇక కర్ణాటక విషయానికి వస్తే భయ్య యాజ్ యూజువల్గా కంటెస్టెన్సీ అయితే చూపిస్తుంది భయ్య. 6వ రోజు 1.3 కోట్లు వచ్చింది. 7వ రోజు కూడా 1.3 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఆ విధంగా భయ్య ఇక్కడ 25 కోట్ల షేర్ మార్క్ అనేది దాటింది భయ్య. మరి ఇక్కడ 26 కోట్ల వరకు బిజినెస్ జరిగింది కాబట్టి ఇంకో కోటిన్నర వరకు షేర్ అనేది వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది కర్ణాటకలో. ఇక కేరళ విషయానికి వస్తే ఆల్రెడీ 5 రోజులకే బ్రేక్ ఈవెన్ అనేది అయిపోయింది. ఇక 7వ రోజు 45 లక్షల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య. ఆ విధంగా ఎప్పటి వరకు 7.5 కోట్ల షేర్ అనేది ఇక్కడ కేరళలో వచ్చింది. మరి కేరళలో జరిగిన బిజినెస్ 6 కోట్లు, అంటే అప్పుడే 1.5 కోట్ల ప్రాఫిట్లోకి కేరళలో ఎంటర్ అయిపోయింది భయ్య. ఇక హిందీ విషయానికి వస్తే భయ్య 7వ రోజు కూడా 12 కోట్ల పైన నెట్ అనేది వచ్చింది భయ్య. ఆ విధంగా ఫస్ట్ వీక్ ముగిసేసరికి 150 కోట్ల నెట్ అనేది కంప్లీట్ అయింది. ఇక 80 కోట్ల వరకు షేర్ వచ్చింది. 190 కోట్ల పైన గ్రాస్ అనేది వచ్చింది. మరి అంటే భయ్య ఇక్కడ 85 కోట్ల వరకు బిజినెస్ జరిగింది హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి. అంటే ఇంకో 5 కోట్ల షేర్ అనేది వస్తే హిందీలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. మరి ఈవేళ 8వ రోజు 5 కోట్ల షేర్ మార్క్ దాటేసి బ్రేక్ ఈవెన్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోద్ది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే భయ్య అప్పుడే 15 కోట్ల ప్రాఫిట్లోకి అక్కడ ఎంటర్ అయిపోయింది కలికి. మరి ఎప్పుడు వరకు 7 రోజులు ముగిసేసరికి 85 కోట్ల వరకు షేర్ అనేది అక్కడ వచ్చింది. అలాగే 115 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. $14 మిలియన్ అనేది 7 రోజుల్లో ఈ మూవీకి వచ్చింది భయ్య. ఆ విధంగా భయ్య 7వ రోజు 7th డే ఓవరాల్గా 50 కోట్ల వరకు గ్రాస్ అనేది వరల్డ్ వైడ్గా వచ్చింది. ఈ విధంగా భయ్య ఇప్పటి వరకు 350 కోట్ల పైన షేర్ను, అలాగే 735 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది. మరి వరల్డ్ వైడ్గా కల్కికి 372 కోట్ల బిజినెస్ అనేది జరిగింది భయ్య. మరి 350 కోట్ల షేరు 7 రోజులకి వచ్చేసింది కాబట్టి ఇంకో 22 నుండి 25 కోట్ల వరకు షేరు, 50 కోట్ల వరకు గ్రాస్ వస్తే ఓవరాల్గా క్లీన్ హిట్ అవుతుంది అనమాట.